యేసును నమ్ముకున్నా, యేసును నమ్ముకున్నందుకే కదా ఈ రోజు నీ కుటుంబంలో కష్టం వచ్చిందంటే వాళ్ళు చేసిన సిగ్గుమాలిన పాపిష్టి పనికి ఎవరి మధ్యలో నిలబడిపోయారంట. మరి నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే ఆలోచనలకి రేపటి రోజు ఏమొస్తుందో ఆలోచన చేయదు. ఇప్పుడు చెప్తుంటే నవ్వుతున్న బాగానే ఉంది, ఆనందంగా ఉంది, ఏదో కామెడీ చేసినట్లుగా ఉంది, నీకు సినిమా చేసి చూపించినట్లుగా ఉంది. అది రేపు నీ సినిమా రాకుండా చూసుకోవడానికి చెప్తున్నా, రేపు నువ్వు నవ్వులు పలకాకుండా ఉండడానికి చెప్తున్నా, రేపు నీ కుటుంబం నోటు తగ్గకుండా, నీ మాట వినకుండా ఆ వయసులో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తెగించి వాళ్ళు నిన్ను అవమానపరిచి, సంఘాన్ని అవమానపరిచి ఎలా పడితే అలా బ్రతకుండా ఉంటానికి చెప్తున్నా. ఈ రోజున మనం గుర్తెరగాలి. ఏం గుర్తెరగాలి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నారు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటున్నారు, ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానం నువ్వు లేకపోతే రేపు నువ్వు ఏమవుతావు? చూసా ఎట్లా వస్తుందట? సాతాను శోధించడానికి కారణం ఏంటక్క? దేవుని యొక్క స్థానాన్ని వాడు తీసుకోవాలనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. మనిషికి ఆ భాగ్యం కలిగింది కాబట్టి మనిషి మీద వాడికి అంతా ఆకర్షణ. రెండోది, వాడు శోధించడానికి అనుకూలమైనటువంటి స్థితి పరిస్థితులు ఎలా ఎంచుకుంటాడక్క? ఒంటరితనంలో మనిషి ఏం చేస్తాడక్క? వాడు ఆగమలో ఉంటాడు. కాబట్టి ఒంటరితనంలో ఉన్నప్పుడు నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నావు, నీ ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉంది, నువ్వు మాట్లాడేటువంటి విషయాలు, నువ్వు కలిగి ఉన్నటువంటి రిలేషన్స్, ఫ్రెండ్షిప్, స్నేహాలు అన్ని ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. దాని తర్వాత వాడు శోధించడానికి, లేకపోతే నేను ఒక మాట ఉంటానక్క, కుటుంబానికి యజమాని ఎవరన్నా చంద్రన్నా తండ్రి కుటుంబానికి తండ్రి అయినప్పుడు వాడు పడగొట్టాలంటే తండ్రిని పడగొట్ట అయిపోతుంది కదా. కానీ అవ్వ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అవ్వని ఎందుకు టార్గెట్ చేశాడు? బాగా గుర్తుపెట్టుకున్నా, శోధన గురయ్యేటువంటి పరిస్థితులని వాడికి తెలుసు. ఆదాముకి లోపల ఏముంది? దేవుడు చెప్పాడు కాబట్టి ఎప్పుడు ఒంటరిగా లేదు. ఆ చుట్టి చోటకి ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. కానీ ఆ చుట్టుకి ఎవరికి వెళ్ళారక్క? స్త్రీ మాత్రమే వెళ్ళింది. అది ఎట్లా వెళ్ళింది? భర్తకి వెళ్ళకుండా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఒంటరిగా వెళ్ళింది. వాళ్ళు స్త్రీని ఆధారం చేసుకోవడానికి కారణం ఏంటంటే స్త్రీలు ఎలా ఉంటారక్క? వీక్నెస్. ఆ వీడియో పెళ్ళైన తర్వాత ఎంత తెలివైనటువంటి బాధ్యత కొడుకైనా పెళ్ళైన తర్వాత ఏమవుతాడక్క? కొద్ది గొప్ప చేతి ఒక్కడు అవడం. తల్లి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడా, భార్య మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడా? అమ్మా కాదనుకున్నా, ఎందుకంటే యవనస్తులు చెప్పకపోయినా వృద్ధాప్యులు ఉన్న తల్లులకి బాగా అనుభవం కానీ చెప్తున్నారు. భార్య మాట వింటారు. ఇప్పుడు ఆదాము యొక్క కీ అంతా ఎక్కడ ఉంది? అవ్వ దగ్గర. మా ప్రాణాలన్నీ ఏడమయ్యాక భార్య దగ్గర.